గాయస్ వెల్కమ్ టు సిటీటీ చెగుది ట్రావెలర్. ఈరోజు మనం స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం, ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసరికి థాయిలాండ్, జపాన్, నేపాల్, చైనా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఉండే బౌద్ధ గుడి. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టెంపుల్ వచ్చేసరికి ఎక్కడ చూసుకుంటే స్టీల్ ప్లాంట్ లోపలికి వస్తే పరవాడికి వెళ్ళే దారిలో టౌన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఆపోజిట్లోనే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ అనమాట ఇది. అంటే ఇంకా పూర్తి కన్స్ట్రక్షన్ లేదు, సగమే కట్టారు, సగం ఇంకా కడుతున్నారు అనమాట, కన్స్ట్రక్షన్లో ఉంది. క్రీస్తు శకం 6వ సెంచరీలో శాక్య వంశం నేపాల్లో ఉంది ప్రస్తుతానికి. అది అక్కడ గౌతమ్ బుద్ధ, సిద్ధార్థ గౌతమ్ అని ఒక ఆయన జన్మిస్తే ఆయనకి రాజ్యం అంతా నచ్చక అక్కడి నుంచి రాజ్యాన్ని నుంచి బయటకు వచ్చేసి బోధ్గయ అనే ఒక ఊరిలో ఒక రావి చెట్టు కింద తపస్సు చేస్తున్నప్పుడు జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన బౌద్ధ మతాన్ని స్థాపించారు. నేను చాలా చూశాను, ఈ బుద్ధుడు గుడిలోకి చెప్పులు వేసుకుని వెళ్తున్నారు. మనం మాత్రం ఆయన గౌరవించి చెప్పులు తీసేసి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. తర్వాత వచ్చేసరికి ఆయన జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన సిద్ధాంతాలు, ఆ మతానికి ఒక సిద్ధాంతాలన్నీ ఇండియాలోనే చెప్పారు. అండ్ తర్వాత బయట దేశాలకు కూడా చెప్పినప్పుడు బయట దేశాలలో ఎక్కువ మక్కువ చూపించి అక్కడ బుద్ధిజం బాగా ఫేమస్ అయింది. మన దగ్గర సనాతన ధర్మం ఎలా ఉందో అక్కడ బుద్ధిజం అలాగనమాట. అండ్ పైకి వచ్చే టెర్రస్, అదో ఫ్లాగ్, బుద్ధ మతం ఒక ఫ్లాగ్ అనమాట అది. అండ్ లోపలికి వచ్చేసరికి ఒక డూమ్ లాగా ఉంది, అంటే ఒక గృహలా, అదే మన యూ షేప్లో ఉంది. అండ్ ఆ కిటికీలోంచి లైట్ వస్తుంది చూసారా, బాగా అనిపించింది నాకు అది. అండ్ ఆ షేప్ కూడా బాగుంది, ఒక సర్కిల్ షేప్లో. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇది వచ్చి ఎంట్రన్స్. నార్మల్గా దాని లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్. ఆ లైట్, ఆ సన్ రైజ్ వస్తుంది చూసారా, సన్ రేస్. కానీ ఇక్కడ ఒక గ్లాస్ దేని పెడితే ఆ రేస్ వల్ల ఒక షైనింగ్ వచ్చి చాలా బాగా అనిపిస్తుంది. ఇటు పక్క దారి లేదు, ఇంకో దారిలోంచి వెళ్దాం. ఒక సెకండ్ ఆగండి. ఇంకో దారి, ఇప్పుడు ఆ రేస్లోంచి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ప్రతి దగ్గర విండోస్ అయితే మాత్రం పెట్టారు కన్స్ట్రక్షన్కి. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి లోపల అన్ని సామాన్లు ఉన్నాయి. నేనైతే మాత్రం వచ్చేసాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే పవర్ సప్లై అన్నీ ఇచ్చేశారు. ఇంకో విషయం ఏంటంటే విగ్రహం అయితే మాత్రం స్థాపించేశారు. ఆ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఇల్లు అనమాట, అక్కడ వెనకాల పెట్టినవి కన్స్ట్రక్షన్ ఇల్లు. ఈ బుద్ధిజం మాత్రం చాలా ఫేమస్ ఇండియాలో. నార్త్లో ఉన్నది కానీ సౌత్లో ఎక్కడ చూడాల. పైకి వెళ్తుంది ఇలా, కింద నుంచి వస్తే మాత్రం ఇది మెయిన్ ఎంట్రన్స్ గుడిలోకి వెళ్ళడానికి. అండ్ పైన పువ్వులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే కూర్చోవడానికి ప్లేస్ ఉంది. ఇప్పుడు చూసేసరికి అదే విగ్రహం. ఆయన చూసారు ఎలా మెరిసిపోతున్నారో. అటు ఇటు విండోస్ ఉన్నాయి, గ్లాస్ విండోస్, సన్లైట్ పడుతుంది. ఇది వచ్చేసరికి స్టోర్ రూమ్ అంట. ఇది వచ్చేసరికి మన మెడిటేషన్ చేసేటప్పుడు ఒక డయాస్ కావాలి కదా, పెద్ద స్వామిలు అక్కడ ఉంటారు, కింద వాళ్ళు కింద ఉంటారు అన్నమాట. అలాగా ఇప్పుడు మనకి ఎలాగంటే సాధువులు ఉంటారు ఇందులో ఎక్కువ మంది, బుద్ధ మతంలో సాధువులు. అది కూడా స్టోర్ రూము. అండ్ ఆయనకి సాధువులు ఎక్కువ ఉంటారు, మాంక్స్ అంటారు వాళ్ళని. మన బీహార్ దగ్గర బోధ్గయ ఉంది, అక్కడ ఒక పెద్ద గుడి ఉంది, ఇలాంటి గుడే బౌద్ధ గుడి. విగ్రహం అయితే చాలా గోల్డెన్ కలర్లో చాలా బాగుంది. అండ్ ఈ విగ్రహాన్ని వచ్చేసరికి, ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందని గమనిస్తే బ్యాంకాక్ థాయిలాండ్లో ఈ విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చి చేయించారో తెలియదు, వాళ్ళు స్పాన్సర్ చేశారో తెలియదు మనకి ఇప్పటిదాకా. స్టీల్ ప్లాంట్లు ఇవి, దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. కానీ విగ్రహం వచ్చిందైతే మాత్రం బ్యాంకాక్ థాయిలాండ్ నుంచే వచ్చింది. అండ్ విగ్రహం ఆయన వచ్చేసరికి నార్మల్గా బుద్ధుడు ఎప్పుడు కూర్చొని తపస్సు చేస్తుంటుంటారు, ఈయన మాత్రం నించొని ఆచరణ తీస్తున్నాను. బాగుంది, ఒక పాజిటివ్ వైపు అయితే ఉంది. ఇది ఇంకో దారి లోపలికి వెళ్ళడానికి, బ్యాక్ డోర్ అనమాట. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది కదా, అందువల్ల ఉండొచ్చు, లేకపోతే మూసేస్తారు. బాగా అనిపించింది, ఒక పాజిటివ్ వైపు అయితే పాజిటివ్గా ఒక ఫీలింగ్ అయితే అనిపించింది. ఒక ప్రశాంతతగా, హ్యాపీగా ఉంది. ఒక మైండ్ అప్సెట్లో వచ్చిన బాగుంది. అండ్ ఇంకోటి ఒకటి గమనించాను, ఇటుపక్క బయటికి వెళ్ళేటప్పుడు బాగా అనిపించింది. ఇదైతే దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి వెళ్ళేటప్పుడు ఒక చెట్టు చూసా. ఆ చెట్టు ఏ చెట్టు చెప్పండి? మన ఎర్రచందన చెట్టు. వైజాగ్లో చూసి షాక్ అయ్యాను నేను. ఎర్రచందన చెట్టు అది. ఇది వచ్చేసరికి బౌద్ధ మిషన్ 14 ఏప్రిల్ 2023లో చేశారు. బుద్ధుడు వెనకాల రావి చెట్టు 14th ఏప్రిల్ కాబట్టి చెట్టు చిన్నదిగా ఉంది.
అది పెద్దదైతే రావి చెట్టు కింద బుద్ధుడు బాగుంటుంది చూడడానికి. అప్పుడే ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది చెట్టు పెద్దవానికి. అయినా ఇది నార్మల్గా బుద్ధుడు గుడి లోపల ఉండే ఫోజన్, దాని ఏమంటే ముద్ర ఇలా ఉంటుంది అన్నమాట. బుద్ధుడు ఎప్పుడు గౌతమ్ బుద్ధ అంటారు, కొంతమంది బుద్ధుడు అంటారు, కొంతమంది బుద్ధ అంటారు. కానీ ఇక్కడికి వచ్చి ప్రశాంతత ఇంకెక్కడ చూడలేదు. గుడి ప్రశాంతంగా ఒక ఫీలింగ్, ఒక పాజిటివ్ వైపు ఏదైనా సాధించగలం. ఒక నెగిటివ్గా వస్తే మాత్రం ఒక పాజిటివ్గా కట్టక ముందు ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే మాత్రం వచ్చింది. ఫ్లాగ్ కూడా బాగుంది. ఇక్కడ దాకా మన వీడియోస్ చూస్తున్నారు, ఎక్కడ ఇండియాలో ఎక్కడ లేనిది మన వైజాగ్లో ఉంది కాబట్టి అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసేయండి. మన వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.